పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని మంత్రి నారాయణ అన్నారు. ఈ వేదికలో అప్లికేషన్లు తీసుకోవటం మాత్రమే కాదని వాటికి స్పాట్లోనే పరిష్కారం చూపుతామని మంత్రి నారాయణ తెలియజేశారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి. టౌన్ ప్లాన్కి సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది. ఎస్పీ గారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడటం, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూటు, ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడి యాక్చువల్గా డిస్కస్ చేస్తానన్నారు. ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు. ఇవాళ సాయంకాలం 4-5 అయ్యేటట్టుగా ఉంది. అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికనే చెప్పి వదిలేయటం కాదు, రిప్రజెంటేషన్ తీసుకొని పంపించడం కాదు, వీలైనంత వరకు స్పాంటేనియస్గా కంప్లీట్ చేయాలన్నా. ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డిపాళెంలో ఒక సైట్లో ప్రభుత్వ పార్కుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వేరే అతను ఇటుక బట్టీల్లో పెట్టుకొని ఉన్నాడు అన్నారు. నేను హౌసింగ్ వాళ్ళకి చెప్పా, అక్కడికి ఒకరు పోయి సెల్ ఫోన్లో నాకు అదంతా చూపించమని, ఆ ఏరియా అంతా యాక్చువల్గా సెల్ ఫోన్లో చూపించారు. అయితే ఇంకా కొన్ని ఇళ్ళు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్కి పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీగా ఇవ్వచ్చు, తప్పులేదు. కలెక్టర్ గారు ఇచ్చారు, కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్లు కట్టిన దాకా. కాబట్టి అందులో తప్పులేదు. నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే